హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను మీ వాణిపోలి వెల్నెస్ కోచ్ ఫర్ ఉమెన్ అండి. ప్రతి మనిషి జీవితంలో కష్టాలు అనేవి కామన్ కదండి. కానీ మనం ఆ కష్టంలోనే ఎంతకాలం ఉంటాము? ఆ కష్టంలోంచి బయటికి రావడానికి ఈరోజు ఒక 5 విషయాలు ట్రై చేసి చూద్దామా? 1, వాస్తవాన్ని అంగీకరిద్దాం. 2, మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుందాం. 3, అది మన చేతిలో ఉందా లేదా అనేది ఆలోచిద్దాం. 4, ఒంటరిగా ఉండకండి, ఎవరితోనైనా పంచుకోండి. 5, అతను బలంగా ఎలా మార్చుకోవాలో ఆలోచిద్దాం. నెంబర్ 1, వాస్తవాన్ని అంగీకరించడం అంటే నాకే ఎందుకు ఇలా అవుతుంది అనుకునే కంటే మనిషికి జీవితంలో కష్టం సహజం కదా అనుకుంటే చాలా శాంతిగా ఉంటుంది కదా. నెంబర్ 2, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం అంటే మనం బాధలో ఉన్నప్పుడు చాలా డల్ అయిపోతాం. అలా అయ్యాకంటే 2 నిమిషాలు శాంతికి కూర్చొని ఆలోచించి ఓకే, దీని నుంచి మనం ఎలా బయటికి రావాలని ఆలోచించడం బెస్ట్ కదా. 3, మనకు బాధ ఉన్నప్పుడు అస్సలు ఒంటరిగా ఉండకూడదండి. వీలైనంత వరకు మనకు నచ్చిన వాళ్ళైనా, మనం పంచుకోగలిగే వాళ్ళైనా ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడితే 75%, నాట్ 50% తీరిపోతుందండి. 4, మన చేతిలో ఉన్న వాటి గురించి ఆలోచించడం అంటే సమస్యలు 2 రకాలు ఉంటాయండి. 1, మనం మార్చలేనిది. 2, మార్చగలిగేది. మనం మార్చగలిగిన దానికోసం ప్రయత్నిద్దాం, డెఫినెట్గా లాభం చేకూరుతుంది. 5, బాధను బలంగా మార్చుకోవడం. బాధ వస్తేనే మనకు ఒక పాఠం నేర్పడానికి వచ్చింది అనుకోవాలండి. దానివల్ల మనం కొత్తగా ఒక పాఠం నేర్చుకొని స్ట్రాంగ్ అవుతామేమో, కానీ బాధ ఎప్పుడు చెడ్డది కాదండి. జీవితంలో అది కూడా ఒక భాగమే. కానీ మనం దాని నుండి అంత తొందరగా బయటకు వస్తామనేదే ఇంపార్టెంట్ అండి. మీకు అవును అనిపిస్తే ఇది ఎస్ అని కామెంట్ చేయండి. ఇది కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.